ఓకే, పరిచర్య అప్పుడు పరిచర్య చేయాలి, ప్రసంగాలు అంతవరకు ఓకే. ఆయన వెంటనే ఒక మాట, మేబీ ఆయన ఎందుకు అనాలనిపించిందో అని ఆయన ఏమన్నాడంటే, ఆయన మీరు ప్రసంగం చేస్తే ఎవరురా వింటారు అని అన్నాడండి. ఆయన నీవు చెప్తే వాక్యం ఎవడరా వింటాడు అంటే, నాకు తెలుగు రాదన్న అనుకోవచ్చు, లేకపోతే నేను కన్నడ ప్రాంతానికి చెందినవాడు, ఏదో ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు, అడిగే ధైర్యం కూడా లేదు కదండి, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏం అడుగుతాం. అలా అనేసరికి నాకు చాలా బాధ వేసేసిందండి. ఆయన తిట్టాడని కాదండి, నేను నా ప్రభుని అడిగాను, ప్రభువా నీవు నన్ను పిలిచిందే అయితే, నీవు నిజంగా నీ పిలుపు, నిజంగా నన్ను పిలిచిన వాడివి అయితే, నీవు పిలిస్తేనే నేను ఈ సేవకు వచ్చిన వాడిని అయితే, నా పట్ల నీ సంకల్పాన్ని నెరవేర్చమని ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను అంచెలంచెలుగా సేవలు ఆశీర్వదించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ప్రభు నిలబెట్టాడు. మేబీ నేను ఈ గ్రౌండ్లోనే ఎక్కడో ఏడ్చుంటానండి, ఈ గ్రౌండ్లో ఎక్కడో ఏడ్చుంటాను, ఇదే గ్రౌండ్లో నిలబడి ఈరోజు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నట్టు.